ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సుప్రభోత్సవం అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ సుప్రభోత్సవ టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నారండి. చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల శ్రీవారిక సుప్రభోత్సవాలో పాల్గొని దాని తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులకైతే ఒక కోరిక అయితే ఉంటుందండి. ఈ విధంగా ఎవరైతే దర్శించుకోవడానికి వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా శ్రీవారిక దర్శనం అన్నది కేవలం 5 అడుగుల దూరం నుండి ఉంటుంది. దీన్ని మనం విఐపి దర్శనం అని, లేదా ఎలవన్ దర్శనం అని, లేదా మొదటి గడప దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. కాబట్టి ఈ సుప్రభోత్సవ టికెట్ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను చాలా క్లియర్గా మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల కొండపైన ఈ సుప్రభోత్సవ టికెట్ అన్నది మీరు ఎక్కడ తీసుకోవాలన్నది కూడా చాలా క్లియర్గా చెప్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొదటిసారి మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ఈ సుప్రభోత్సవ టికెట్ అన్నది మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. ఇది ఒక లక్కీ టిప్ పద్ధతిలో టీటీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దీనికి సంబంధించి బట్టి మనకి లక్కీ టిప్ అన్నది ప్రతి నెల కూడా మనకి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 2 డేస్ పాటు ఈ లక్కీ టిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా 3 నెలల ముందుగా మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకైతే జూన్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది మనకి ఈ నెల, అంటే మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇందులో మనకి సుప్రభోత్సవ టికెట్తో పాటు మరొక 3 సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఇది కూడా మనకి శ్రీవారికి ఆతిథ్యవలే. ఈ టికెట్ కూడా మీరు ఎంపికైనా కూడా శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆ సేవలే మనకి సుప్రభాతం 1 అయితే, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ 4 రకాల సేవలు కూడా ప్రతి నెల కూడా మనకి లక్కీ డిప్లో తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీ దేవస్థానానికి సంబంధించి బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరైతే దీనికోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చండి. లేదనుకుంటే మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి టీటీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని లోగో ఉంటుంది. లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ క్లిక్ హియర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆదిత్య సేవలకు సంబంధించి బట్టి మనకి ఒక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి, అంటే ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మీ యొక్క ఏజు, అది మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు, మీకు ఈమెయిల్ ఐడి, మీకు మొబైల్ నెంబరు, మీకు అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరైతే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకైతే ఈ 4 రకాల సేవలు కూడా ఓపెన్ అవుతాయండి. అంటే సుప్రభాతం కానీ, తోమాల కానీ, అర్చన కానీ, అష్టదళ పాదపద్మారాధన సేవలు కూడా ఓపెన్ అవుతాయండి. మనకి ప్రజెంట్ అయితే జూన్ నెలకి సంబంధించిన ఈ లక్కీ డిప్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు కావాలితే మనకి జూన్ నెల అంతా కూడా మీరు ఎంపిక చేసుకుని ఈ 4 రకాల సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని ఒకేసారి ఈ 4 రకాల సేవలు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మీకు ఒకే సేవ కావాలనుకుంటే మీరు సుప్రభాత సేవ, తోమల సేవ, లేదా అర్చన సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవ, ఏదో ఒక సేవను మీరు ఎంపిక చేసుకుని కావాలనుకుంటే మీరు నెల రోజులు కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆ డేట్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏదో ఒక డేట్ని కానీ, లేదా 2-3 డేట్లు కూడా మీరు ఎంపిక చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు చిన్న పొరపాటు అయితే చేయడం జరుగుతుందండి. వాళ్ళకు కొన్ని స్పెషల్ డేస్లో కానీ, లేదా వాళ్ళ యొక్క బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ఇటువంటి స్పెషల్ డేస్ని ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంటుందండి. మీరు అలా అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ
అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మనకి ఒక నెల అంతా కంపేర్ చేసుకుంటే ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి టికెట్లు అన్నది మనకి 8,500 వరకు ఉంటాయి. మనకి సుమారుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చి సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల మంది లక్కీ డిప్లో ప్రతి నెల కూడా పాల్గొనడం జరుగుతుంటుంది. కాబట్టి మనకి కాంపిటీషన్ అన్నది కొంచెం హెవీగా ఉంటుంది. కాబట్టి మీకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీరు జూన్ నెలంతా కూడా సెలెక్ట్ చేసుకుని, అంటే ఆ డేట్లన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ 4 రకాల సేవలు కూడా మీరు ఎంపిక చేసుకోండి. దానివల్ల ఏదో ఒక సేవకి మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. మీకు ఏ సేవ వచ్చినా కూడా మీరు శ్రీవారి యొక్క ఆజిత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనంద నిలయం అని, బంగారు పోకలని పిలుస్తూ ఉంటాం. మీరు తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవకైతే ఎంపిక అవుతారో ఆ సేవను చూసిన తర్వాత, అంటే సుమారుగా మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో అంటే ఆనంద నిలయంలో మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా ఉండి ఈ శ్రీవారికి జరుగుతున్న సేవలు అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. చూసిన తర్వాత మీరు దగ్గరికి వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరైతే శ్రీవారి దర్శించుకుంటారు. దాన్ని మనం విఐపి దర్శనం అని పిలుస్తూ ఉంటాం, లేదా ఎలవన్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఈ అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ప్రతి నెల కూడా లక్కీ డిప్లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నించండి. ఇందులో మనకి సుప్రభాత సేవ రూ. 120, తోమల సేవ రూ. 220, అర్చన సేవ రూ. 220, అష్టదళ పాద బుద్ధమారాధన సేవ రూ. 1,250 చొప్పున ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ రేట్లలో మీరు ఈ శ్రీవారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో మీరు 10,000 టీటీ దేవస్థానానికి ఇచ్చిన తర్వాత, అంటే డొనేషన్ చేసిన తర్వాత మీరు ఆ కోటాలో వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 10,000 అంటే కొంచెం ఎక్కువ అమౌంట్. కాబట్టి మీరు చాలా తక్కువ అమౌంట్ తోటి ఈ శ్రీవారి యొక్క ఆజ్య సేవలో పాల్గొనడంతో పాటు మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సుప్రభాత సేవ అంటే తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న మొదటి సేవ అండి. మీరు 2 గంటలకు రిపోర్ట్ చేస్తే సేవ అయితే మీకు 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా తోమల సేవ అయితే మీరు 3 గంటలకు రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే తోమల సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా అర్చన సేవ అయితే మీరు 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అష్టదళ పాద బుద్ధమారాధన సేవ అయితే మీరు ఉదయం 8:30కి రిపోర్ట్ చేస్తే 9 గంటలకైతే సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి ఆన్లైన్లో ప్రతి నెల కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. అంటే జూన్ నెలకు సంవత్సరం పట్టింది. లేదనుకుంటే మిగిలినటువంటి రోజుల్లో అయితే ప్రతి నెల కూడా మనకి 18వ తారీఖు నుండి మనకి లక్కీ డిప్ స్టార్ట్ అవుతే మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్లో ఎవరైతే పాల్గొన్నారో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైతే ఈ సేవకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడొద్దండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లక్కీ డిప్లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీడీ దేవస్థాన సంస్థ తోటి అఫిషియల్ యాప్లో కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్లో కానీ మీరు లాగిన్ అవి మీకు హోమ్ పేజ్లో పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ లక్కీ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 days వరకు కూడా టీటీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు పూర్తిగా అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ శ్రీవారి సేవలు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. సుప్రభాత సేవలు అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలు కూడా అంటే తోమల కానీ అర్చన కానీ అష్టదళ పాద బుద్ధమారాధన సేవకి అయితే చిన్నపిల్లలను అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఈ సుప్రభాత సేవ టికెట్ కానీ లేదా మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో అర్చన కానీ తోమల కానీ అష్టదళ పాద బుద్ధమారాధన కానీ లేదా కళ్యాణ టికెట్లు కానీ ఉంజిల్ సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ మేల్చేడు వస్తారు కానీ పూరాభిషేకం కానీ ఈ టికెట్లు అన్నీ కూడా మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం వస్తే మీరు ఆన్లైన్లో సెలెక్ట్ కాకపోతే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మనకి తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ ఉంటుంది కదండి. సిఆర్ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుంది.
అక్కడ మనకి ఈ శ్రీవారికి ఆదిత్య చవితి బట్టి మనకి ఒక బోర్డు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కిడిప్పులో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ఆ ప్లేస్లో అంటే శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది కదా, దాని కింద అయితే లైన్ ఉంటుంది. మీరు ఆ లైన్ నుంచుంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ లక్కిడిప్పులో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి సుప్రభాత సేవ అన్నది ప్రతిరోజు ఉంటుందండి. మిగిలినటువంటి తోమల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పాద సేవ కానీ మనకి వారానికి అంటే 2 రోజులు 3 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే ఉదాహరణకి మనకి తోమాల అర్చన సేవలు ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం ఉంటాయండి. అదేవిధంగా మనకి అష్టదళ పాద సేవ అన్నది మనకి ప్రతి గురువారం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకి కళ్యాణ టికెట్లు కూడా అక్కడ అప్లై అవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది డైరెక్ట్గా శ్రీవారికి ఆదిత్య సేవలో మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదైతే లక్కిడి పట్ట కాదు. కళ్యాణంలో అయితే మనకి 80 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. ఇది కూడా లక్కిడిప్పులో తీయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక 20 టికెట్లు న్యూ కపుల్స్ అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే మరొక 20 టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. దీనికోసం కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో మీకు లగ్న పత్రిక కానీ లేదా లేక మీకు ఆధార్ కార్డులు తీసుకువెళ్ళి మొదటగా వెళ్ళే 20 మందికి అయితే ఈ టికెట్లు అయితే మీకు అప్లైలో ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్నీ కూడా లక్కిడిప్పులో తీయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి రోజును బట్టి కొన్ని సేవలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పింది కదండి. మనకి ప్రతిరోజు కూడా సుప్రభాతం ఉంటుంది కాబట్టి అది కూడా సేమ్ కాస్ట్ అండి. తిరుమల కొండపైన కూడా సుప్రభాతం అయితే ₹120, తోమల అయితే మనకి ₹220, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పాద బుధవారం సేవ అయితే ₹1250, కళ్యాణం అయితే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ₹1000, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కూడా టికెట్ కాస్ట్ కూడా ₹1000 అండి. సహస్రది పలంకరణ సేవ ₹500, ఆర్జిత బింబసం సేవ ₹500. అదేవిధంగా మనకి కొంతమంది ఉంజిల సేవ కానీ, అదేవిధంగా మనకి మరొక సేవ కూడా అడుగుతున్నారని మేల్చాటి వస్త్రం అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సుమారుగా మనకి ₹12,250 ఎంతో ఉంటుందండి. అది ఒక టికెట్ కానీ లేదా 2 టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి. అది ప్రతి శుక్రవారం ఎప్పుడు జరుగుతుంటుంది ఆ సేవ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి శ్రీవారం కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. మీకు అక్కడ లక్కిడిప్పులో పాల్గొన్న తర్వాత మనకి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా లక్కిడిప్పు అయితే మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది అదే రోజున సాయంత్రం 5:30 అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి నైట్ 11:55 వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా అమౌంట్ అన్నది మీరు డైరెక్ట్గా కట్టినా పర్వాలేదు, లేదా పే లింక్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అమౌంట్ కూడా ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా శ్రీవారికి ఆదిత్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పూర్తిగా మీరు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ ఆదిత్య సేవలో పాల్గొనాలి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారిక ఈ ఆదిత్య సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు మొదటి గడప దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శ్రీవారికి అనుగ్రహం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.